హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ గనీ బ్లాగ్స్. సో నా చేతిలో ఏంటి కోకోనట్ ఉంది, సమ్మర్ సీజన్ కదా, కోకోనట్ వాటర్ తాగేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీ గెస్ అయితే రాంగ్. ఎందుకంటే కోకోనట్ ఆర్డర్ అయితే ఈరోజు నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సో దీనికి కలర్ వేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే, నేనైతే ఓంకారంతో స్టార్ట్ అయితే చేసేస్తున్నాను. సో కోకోనట్కి గ్రీన్ కలర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో స్టార్ట్ చేసేసి ఇగో మొత్తం వన్ సైడ్ అయితే పెయింట్ వేసేసుకుంటున్నాను. ఇలా అయితే వేసేసుకున్నాను. వన్ సైడ్ వేసుకొని ఇప్పుడు సెకండ్ సైడ్ వచ్చేసి హార్ట్ సింబల్ అయితే అవుట్లైనర్ అయితే గీసేసుకుంటున్నాను రెడ్ కలరు. అలా వేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ కదా. సో అలా అనేసి అలా వేసుకుంటున్నాను. హార్ట్ షేప్ అయితే అవుట్లైనర్ అయితే గీసేసుకుంటున్నాను. సో ఇలా గీసేసుకున్న తర్వాత రెడ్ కలర్ అయితే మొత్తం ఫిల్ చేసేద్దాం. సో ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, ఒక హార్ట్ షేప్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు మొత్తం రెడ్ కలర్ అయితే మొత్తం హార్ట్ మొత్తం ఫిల్అప్ చేశాను. కుందన్స్ అయితే అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో దానిపైన ఇలా ఫెవికిక్ పెట్టేసుకుంటున్నాను. ఫెవికిక్ అయితే పెట్టేసుకొని ఈ గోల్డ్ కలర్ లేస్ అయితే అవుట్లైనర్ మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను. నాకైతే ఈ గోల్డ్ కలర్ లేస్ పెట్టుకున్న తర్వాత అయితే హార్ట్ సింబల్ ఇంకాస్త లుక్గా కనిపించడం అయితే అనిపించింది. సో దాని మీద అయితే వైట్ కలర్స్ కుందన్స్ అయితే పెట్టేసుకున్నాను. మొత్తం ఇది పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగుంది. నా హార్ట్ అయితే నిజంగా చెప్తున్నా, నా హార్ట్ అయితే చమకాయిస్తుంది. ఇలా కుందన్స్తో అయితే నేను ఇలా చేసేసుకున్నాను. సో ఎలా ఉందో అవుట్పుట్ మొత్తం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి కోకోనట్ డెకరేషన్స్ మీకు కూడా కావాలంటే అదేంటి పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు కూడా రీజనబుల్ ప్రైజెస్లో చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. ఇంతే కాకుండా శారీ డ్రైపింగ్ అండ్ శారీ ప్రీప్లీటింగ్, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ కూడా తయారు చేస్తాము. సో మీకు కనుక కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిఎం చేయడం మర్చిపోకండి. నేనైతే నేమ్స్ ఇలా ఉన్నాయి, ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. సో గమ్తో అయితే అతికిచ్చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అబ్బాయి నేము, పెళ్లి కొడుకు నేమ్ రాస్తున్నాను. ఎందుకంటే నాకు ఆర్డర్ ఇచ్చింది పెళ్లి కొడుకు వాళ్ళు కాబట్టి వాళ్ళదే ఫస్ట్ నేమ్ రాసేస్తున్నాను. అలాగే పాట్స్ కూడా డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఇంకా కొబ్బరి కుడుకలు వాటికి కూడా డెకరేషన్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే మ్యారేజ్ పర్పస్కి ఇవన్నీ యూస్ అవుతాయి కదా. సో వాటితో పాటు ఇవి కూడా చేస్తున్నాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చేసింది. మరి మీకు కూడా నచ్చేసింది అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి కోకోనట్ డెకరేషన్స్ కానీ, శారీ ప్రిప్రింటింగ్ కానీ, శారీ డ్రైపింగ్ కానీ ఇలాంటివి కావాలనుకుంటే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అలాగే డిఎం చేయడం అసలుకి మర్చిపోకండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలుకే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తూ ఉంటాయి.